హాయ్ ఫ్రెండ్స్, 2014లో ఫ్రాన్స్లో ఒక ఫేమస్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక మైక్రోబయాలజిస్ట్ సైబీరియాలో ఉన్న మంచు కింద 100 అడుగుల లోతులో ఒక వైరస్ని గుర్తించడం జరిగింది. ఈ వైరస్ గురించి మనకి ఎలాంటి విషయాలు కూడా తెలియదు. ఆ తర్వాత ఈ వైరస్కి పితో వైరస్ సైబీరికం అని పేరు పెట్టడం జరిగింది. అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఈ వైరస్ దాదాపు 30,000 సంవత్సరాల నుంచి ఆ మంచు కింద కప్పబడి ఉంది అని. ఇది ఒక జాయింట్ వైరస్, అంటే దీని సైజ్ ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్ కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ లోపల 2500 జీన్స్ ఉంటాయి. అదే ఒక నార్మల్ వైరస్తో కంపేర్ చేస్తే 200 రెట్లు ఎక్కువ జీన్స్ ఉన్నాయి. అయితే ఒకసారి సైంటిస్టులు ఈ వైరస్ని అమీబా బాడీలోకి ఎక్కించారు. అప్పుడు ఈ వైరస్ వల్ల నామరూపా లేకుండా పోయింది. అయితే ఈ వైరస్ మనుషుల మీద ఎలాంటి ప్రభావం కూడా చూపదు. కానీ కంటిన్యూస్గా పెరుగుతున్న టెంపరేచర్ వల్ల జరుగుతున్న క్లైమేట్ చేంజెస్ మరియు న్యాచురల్ రిసోర్సెస్ని బయటకి తీయటం వల్ల సైబీరియాలో మంచు కింద కొన్ని వేల సంవత్సరాలుగా ఉంటున్న ఎన్నో వైరస్లకి ప్రాణం పోయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైబీరియాలో కనుగొన్న వైరస్ల గురించి చెప్పబోతున్నాం. ఈ వైరస్లు ఫ్యూచర్లో మనుషులకి ఎంతో నష్టాన్ని కలిగించవచ్చు. ఈ వీడియో చాలా మిస్టీరియస్గా ఉండబోతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రష్యా యొక్క టోటల్ ఏరియా 1,73,00,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. అంటే 76.4% ఏరియాలో కేవలం సైబీరియా మాత్రమే విస్తరించి ఉంది. అలాగే ఈ పార్ట్లో రష్యా టోటల్ పాపులేషన్లో కేవలం 23.4% మాత్రమే నివసిస్తారు. అందువల్లే ఈ ఏరియా నిర్మానుష్యంగా ఉంటుంది. అలాగే ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. సైంటిస్టులు ఏం నమ్ముతున్నారు అంటే ఈ సైబీరియాలో ఉన్న మంచు కింద కరోనా వైరస్ మరియు ఇన్ఫ్లుయెంజా వైరస్ల కంటే కూడా ప్రమాదకరమైన వైరస్ ఉండొచ్చు అని. 2016లో సైబీరియాలో ఉన్న యమల్ పెనిన్సులా రీజన్లో కొందరు మనుషులు ఇన్ఫెక్టెడ్ అయి హాస్పిటల్ బారిన పడ్డారు. అలాగే దాదాపు 2000 రీయిండీస్ వాటి ప్రాణాల్ని కోల్పోయాయి. ఇదంతా కూడా ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల జరిగింది. ఈ బ్యాక్టీరియా సైబీరియాలో కొన్ని వేల సంవత్సరాలుగా ఆ మంచు నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ మనకిక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలుగా బయటకు రాని ఈ బ్యాక్టీరియా వైరస్లు ఇప్పుడు బయటకు ఎందుకు వస్తున్నాయి? దీనికి డైరెక్ట్ సమాధానం ఏమిటి అంటే క్లైమేట్ చేంజెస్. సైంటిస్టులు చేసిన ఒక స్టడీలో ఏం తెలిసింది అంటే సైబీరియాలో ఉన్న టెంపరేచర్ దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న భూమి వేరే భాగంతో కంపేర్ చేస్తే టెంపరేచర్ 2.5 రెట్లు ఎక్కువ వేగంతో పెరుగుతోంది. గత 30 సంవత్సరాలుగా ఈ టెంపరేచర్ ఎక్కువగా పెరగటం వల్ల ఈ ప్లేస్లో పర్మనెంట్ లేయర్స్గా ఉన్న మంచుని కరిగిస్తోంది. ఇందువల్లనే మనకి ఎన్నో కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. సైబీరియాలో కరుగుతున్న మంచు వల్ల కేవలం బ్యాక్టీరియా వైరస్లు మాత్రమే బయటపడటం లేదు, ఇంకా ఆ మంచు కింద ఉన్న మిస్టీరియస్ క్రేటర్స్ కూడా బయటపడుతున్నాయి. 2014 జూలై మంత్లో ఒక రష్యన్ పైలట్ ఇక్కడ యమల్ పెనిన్సులా రీజన్ పై నుంచి ఎగురుతున్నప్పుడు 20 మీటర్ల పొడవు మరియు లోతు ఉన్న క్రేటర్ అతనికి కనిపించింది. ముందు ఆ క్రేటర్ అక్కడ ఉండేది కాదు. అలా కొన్ని రోజుల్లోనే అది నీటితో నిండి అక్కడ ఒక లేక్ లాగా మారిపోయింది. కానీ ఇక్కడ సైంటిస్టులకి ఒక ప్రమాదకరమైన విషయం కనిపించింది. అది ఏంటి అంటే 2016లో ఇక్కడ ఇంకో క్రేటర్ కనిపించడం జరిగింది. ఆ క్రేటర్ 7.6 మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతు ఉంది. కానీ ఈ క్రేటర్స్ తయారవడానికి వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఈ ఇమేజ్లో ఉన్న స్ట్రక్చర్ని చూడండి. దీన్ని మౌంట్ లేదా పింగో అని పిలుస్తారు. ఇది నేల నుంచి కొన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది. సైబీరియాలో ఉన్న మంచు కరగడం వల్ల అక్కడున్న మట్టితో కలిసి బురదలా తయారవుతోంది. అలా ఎప్పుడైతే ఈ ఏరియాస్లో మీథేన్ గ్యాస్ పెరిగిపోతూ ఉందో అప్పుడు ఈ విధమైన మౌంట్ లాంటివి తయారవుతాయి. కానీ ఇక్కడికి అసలు మీథేన్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోంది? మీథేన్ గ్యాస్ రావడానికి గల రీజన్స్ కూడా క్లైమేట్ చేంజ్ అవుతుంది. అలాగే మంచు కరగడం వల్ల చనిపోయిన కొన్ని జంతువులు ఈ బ్యాక్టీరియా వైరస్లకి ఆహారంగా మారిపోతాయి. అప్పుడు ఆ డెడ్ యానిమల్స్ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఈ ప్రాసెస్ వల్ల మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దాంతో ఈ మౌంట్ తయారవుతుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే మీథేన్ గ్యాస్ కార్బన్ డయాక్సైడ్తో కంపేర్ చేస్తే 30 రెట్లు ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఈ మీథేన్ గ్యాస్ మన అట్మాస్ఫియర్లో పెరిగితే భూమి టెంపరేచర్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటుంది. ఈ మౌంట్ లోపల ఉన్న మీథేన్ గ్యాస్ యొక్క ప్రెషర్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఇవి ఒక వోల్కనో లాగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ వోల్కనోలోలా లావా కాకుండా మడ్ మరియు ఐస్ లాంటివి బయటకు వస్తాయి. మరియు ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్లని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ 700 కంటే ఎక్కువ మౌంట్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఇవి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతాయి. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఈ క్రేటర్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కేవలం అట్మాస్ఫియర్లో గ్యాసెస్ రిలీజ్ అవడమే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి.
దీనికి ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఉన్న ఒక చర్చ్ దగ్గర బాటగైకా క్రేటర్లో చూడొచ్చు. ఈ క్రేటర్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇది 800 మీటర్ల విస్తీర్ణంలో 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. అందువల్లే చాలాసార్లు కొన్ని జంతువులు దీంట్లో పడి వాటి ప్రాణాల్ని కోల్పోయాయి. అలాగే ఇక్కడున్న చెట్లకు కూడా ఈ క్రేటర్ వల్ల ఎంతో నష్టం కలిగింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే దీనివల్ల మనుషులకు కూడా ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుందా? దీని గురించి సైంటిస్టులు ఏమంటున్నారు అంటే ఇలాంటి క్రేటర్స్ ఫార్మేషన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అలాగే ఈ క్రేటర్స్ వల్ల మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. అలాగని చెప్పి వీటిని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే పెటోమ్స్కీ క్రేటర్ గురించి తెలిస్తే గానీ ఈ క్రేటర్ యొక్క మిస్టరీస్ అనేవి కంప్లీట్ అవ్వవు. ఈ పెటోమ్స్కీ క్రేటర్ సైబీరియాలో బెడోబో అనే డిస్ట్రిక్ట్లో ఉంది. దీనిని 1949లో రష్యన్ జియాలజిస్ట్ ద్వారా కనిపెట్టడం జరిగింది. ఈ క్రేటర్ 160 మీటర్స్ వరకు విస్తరించి ఉంది మరియు ఇది 40 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అలాగే రింగ్ షేప్లో ఈ క్రేటర్ మధ్యలో ఒక 12 మీటర్ల మౌంట్ లాంటిది కనిపిస్తోంది. ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ క్రేటర్ చుట్టూ చాలా తక్కువ ట్రీస్ ఉన్నాయి. అక్కడ 26 ఏప్రిల్ 1986లో టన్నెల్లో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ తర్వాత కూడా కొంచెం ఈ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరియు అలా జరగడానికి గల రీజన్ కూడా రేడియేషన్ అని అంటారు. కానీ అసలు రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని గురించి కొందరు ఏమంటున్నారంటే మేబీ 30 జూన్ 1908లో తుంగుస్కా ఈవెంట్ ఇక్కడ నుంచే జరిగి ఉంటుంది అని. తుంగుస్కా మెట్రాయిడ్ వల్లనే ఈ రేడియేషన్ ఈ ప్లేస్లో వ్యాప్తి చెందిందని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. అలాగే సైబీరియాలో ఉన్న వైరస్ గురించి కానీ లేదా మిస్టీరియస్ క్రేటర్స్ గురించి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోలేకపోయారు. మరి మీరేం ఆలోచిస్తారు? సైబీరియాలో ఉన్న ఈ రహస్యాల వల్ల మనకి ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందా లేదా అనే విషయం గురించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.